నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ పట్నం శ్రీదేవి 5. నుదుటన బొట్టు పెట్టుకోవడానికి కొంతమంది హిందువులు సిగ్గుపడుతుంటారు. హిందూ ధర్మంలో తిలకధారణ అత్యంత ప్రాధాన్యత ఉన్నది. భృగుడికి మధ్యలో ధరించే ఈ కుంకుమ బొట్టు వల్ల కొన్ని నాడులు ఉత్తేజితం అవుతాయి అని శాస్త్ర పరిశోధనలో తేలింది. అలాగే ఎదుటివారు మన ముఖము చూడగానే కనిపించే బొట్టు వల్ల దుష్టదోషము కూడా ఉండదు అని చెబుతారు. నుదిటి యందు సూర్యకిరణాలు సోకరాదు. ఇది ఆరోగ్య సూత్రము. మనలోని జీవాత్మ జ్యోతి స్వరూపంగా మధ్యమ హృదయ స్థానంలో అనహత చక్రంలో ఉంటుంది. ఈ బొట్టు ధరించడం వల్ల మనిషి భక్తి ముక్తి కలిగి నిత్యము నిజాయితీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, నుదిటి మీద బొట్టు ధరించిన వారిని చూస్తే ఎదుటి వారిలోని పవిత్ర భావన కలుగజేస్తుంది. గౌరవాన్ని కూడా పొందుతారు. పూర్వకాలంలో చతుర్వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైష్ణవ, శూద్రులు వేరువేరు చిహ్నాలు ధరించేవారు. పౌరోహిత్యము లేదా శాస్త్ర సంబంధం అయిన వృత్తిని కలిగిన బ్రాహ్మణులు పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవాళ్ళు. క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియులు వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదిటిన ధరించేవారు. వర్తక వ్యాపారుల ద్వారా వ్యాపారాన్ని పెంపొందించుకునే వైశ్యులు అభివృద్ధి చిహ్నంగా పసుపు పచ్చని కేసరి ధరించేవాళ్ళు. శూద్ర జాతికి చెందిన వాళ్ళు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించేవాళ్ళు. విష్ణు ఉపాసకులు యు ఆకారంగా చందన తిలకాన్ని, శైవ ఉపాసకులు భస్మ కూటాన్ని, దైవ భక్తులు కుంకుమ బొట్టును ధరించేవాళ్ళు. భగవంతుని సమర్పించిన చందనము, కుంకుమ, భస్మము భగవత్ప్రసాదంగా భావించి తరువాత నుదిటిన పెట్టబడుతుంది. జ్ఞాపక శక్తిని మరియు ఆలోచన శక్తికి స్థానం అయిన కనుబొమ్మల మధ్యన ఉన్న ప్రదేశంలో తిలకమును పెట్టుకుంటాము. యోగ పరిభాషలో ఈ నుదిటి ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రంగా పిలువబడుతుంది. బొట్టు పెట్టుకున్న ప్రతి వ్యక్తి భావన విశాలంగా నిర్మలంగా ఉంటుంది. మనిషిలోని దైవత్వాన్ని చూస్తూ మానవ సేవే మాధవ సేవ అన్న భావనతో వ్యవహరిస్తారు. ఈ భక్తి భావన అన్ని కార్యకలాపాలలో లభించుగాక, అన్ని వ్యవహారాలలోనూ ధర్మబద్ధంగా ఉండుగాక అన్ని సంకల్పించి బొట్టు పెట్టుకోబడుతుంది. మనము ఈ వాస్తవాలను తాత్కాలికంగా మర్చిపోతున్నాము. కానీ ఇతరులు నుదిటిపై ఉన్న బొట్టును చూడగానే వెంటనే మనకు మన భావన గుర్తుకు వస్తుంది. అందుకే ఈ తిలకం ద్వారా మనకు భగవంతుని ఆశీర్వాదము, ఆదరణ భావము నుండి విముక్తి కలిగిస్తూ వ్యతిరేక దుష్టుల నుండి రక్షణ కలిగిస్తుంది. మానవ శరీరం మొత్తం ప్రత్యేకించి కనుబొమ్మల మధ్య ఉన్న సూక్ష్మమైన స్థానంను విద్యుత్ అయస్కాంతము తరంగముల రూపంలో ఉన్న శక్తిని ప్రసారింపజేస్తుంది. అందువలనే విచారంగా ఉన్నప్పుడు వేడికి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేక బొట్టు మన నుదిటిన చల్లబరిచి వేడి నుంచి రక్షణ ఇస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదిటిన మొత్తము పోయబడుతుంది. బొట్టుకు బదులుగా వాడే ప్లాస్టిక్ బిందెలు అలంకరణప్రాయమే అని, నిజానికి అవి ప్రయోజనం కలిగించవు కదా, చర్మహాని కలిగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న బొట్టును ప్రతి ఒక్కరూ రోజు పెట్టుకోండి. నేను చెప్పిన నుదిటిన బొట్టు పెట్టుకోవడం ఎందుకు అన్నది నచ్చితే ఎంతమంది బొట్టు పెట్టుకోవడం మొదలు పెడుతున్నారు? మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ చేయండి ప్లీజ్.